ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా వారికి వచ్చిన ఒక్క ఛాన్స్ ఆ ఐడియా కోట్లు సంపాదించే కల్పవృక్షంగా మారింది. అది కూడా ఎలాంటి భారీ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండానే. వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది నిజం. కాన్పూర్కి చెందిన ఆ వ్యక్తి ఎవరు, అతను చేసిన పనేంటి, ఎలా అన్ని కోట్లు సంపాదించాడో ఇప్పుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి రోజున కాన్పూర్కు చెందిన అంకిత్ అగర్వాల్ తన చెక్ రిపబ్లిక్ స్నేహితుడితో కలిసి గంగానది ఒడ్డును చేరుకున్నాడు. శుభ్రంగా లేని నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానం చేయడంపై అతడి మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఒక వాహనంలో తీసుకొచ్చిన వాడిపోయిన పూలను నదిలో పోయటం చూసిన అతను మదిలో ఒక వ్యాపార ఆలోచన పుట్టింది. అదే పూల్ స్టార్టప్. పూల్ సంస్థ దేశంలోని వివిధ దేవాలయాల్లో దేవుడికి అలంకరించి తీసేసిన పువ్వులను సేకరిస్తుంది. వాటి నుంచి ధూప్ స్టిక్స్, అగరబత్తీలు వంటి పూజా ద్రవ్యాలను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి వాడిపోయిన పూలను వ్యర్థాలుగా చేయడం కంటే వాటి నుంచి ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా 100 కోట్ల విలువైన కంపెనీని నిర్మించారు. ఈ స్టార్టప్ కాన్పూర్, తిరుపతి ఆలయాల నుంచి ప్రతిరోజు దాదాపు 3.5 టన్నుల పూలను సేకరిస్తోంది. తొలుత వీరి వ్యాపారం 2 కేజీల పూలు 72,000 పెట్టుబడితో ప్రారంభమైంది. మిత్రులైన అపూర్వ, అంకిత్ తొలినాళ్లలో దేవాలయాలకు వెళ్లి వినియోగించిన పూలను పారేయకుండా తమకు ఇవ్వమని ఒప్పించడంలో చాలా కష్టపడ్డారు. అయితే వాటిని తిరిగి దేవుని కోసం ఉపయోగించే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వాడతామని చెప్పడంతో ఒప్పుకున్నారు. తొలుత పూలను సేకరించి కర్మాగారానికి తీసుకెళ్లి వాటిలోని తేమను తొలగించే ప్రక్రియను చేపడతారు. యంత్రాలలో వాటి నుంచి పురుగుమందు అవశేషాలను తొలగిస్తారు. తరువాత పిండిగా మార్చిన పూలను అగర్బత్తీల తయారీకి వినియోగిస్తారు. పూలు ప్రారంభంలో సోషల్ ఆల్ఫా, డిఆర్కే ఫౌండేషన్, ఐఐటి కాన్పూర్ సహా మరికొన్ని ఇతర సంస్థల నుంచి 3.38 కోట్లను సేకరించింది. కరోనా లాక్డౌన్ అయిన 2.5 నెలల కాలంలో కంపెనీకి ఆదాయం లేదు, కానీ ఖర్చులు అలాగే ఉన్నాయి. ఆ సమయంలో వారి వద్ద కంపెనీని నడిపేందుకు కేవలం 4 నెలలకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి. అలా అనేక కష్టాలను అధిగమించి 2018లో వెబ్సైట్స్ ప్రారంభం ద్వారా తొలుత ఉత్పత్తిని విక్రయించారు. అలా ఈ స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం విలువ 100 కోట్లకు పైగా చేరుకుంది.